ఏంటా తొందర? నిదానంగా తిను. మనం ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల మన నోటిలోని లాలాజలంలోని ఎంజైమ్లతో కలిసి మన ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అలా చేయటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. సరే నాన్న, ఆహారాన్ని బాగా నమిలి తింటాను. రమా, ఆ బీరకాయ కూర వదిలేసావెందుకు? అమ్మా, నీకు తెలుసుగా నాకు ఈ బీరకాయ కూర అంటే ఇష్టం లేదని. నాకు అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు అనకూడదమ్మా, అన్నీ తినాలి. అవును, మన శరీరం ఎదుగుదలకు కావలసిన అన్ని ఆహార పదార్థాలు తినాలి. అలాగే ఈ బీరకాయలు కూడా మన శరీరం ఎదుగుదలకు, మన ఆరోగ్యానికి కావలసిన పోషక పదార్థాలన్నీ ఉన్నాయి. కాబట్టి మనం బీరకాయ కూరను కూడా తినాలి. అలాగే మామయ్య, బీరకాయ కూర కూడా తింటాను. అవును, మా టీచర్ చెప్పారు, శరీరం పెరుగుదలకు ఆకుకూరలు, పండ్లు, పాలు, పప్పు పదార్థాలు, పిండి పదార్థాలు ఇలా అన్నీ ఉన్న ఆహారం తీసుకోవాలన్నారు. అవును, అన్నం తిన్న తర్వాత నేను పక్కూరికి వెళ్ళి మన తోటలోని మొక్కలకి ఎరువు తీసుకొస్తాను. అలాగే పిల్లలు, మీరు ఎండలో ఆడమాకండే, మామయ్య చక్కటి కథలు చెప్తాడు, వింటూ ఉండండి. పిల్లలు, మీరు త్వరగా భోజనాలు చేస్తే మీకు మంచి కథ చెప్తాను. అలాగే మామయ్య. మామయ్య, మేము వచ్చేసాం. కథ చెప్తానన్నావుగా, చెప్పు మామయ్య. చెప్తాను, కానీ మీ ఫ్రెండ్స్ గోపి దేవిని కూడా పిలవండి. ఓ అలాగే మామయ్య. అరే, మాటలనే వచ్చేసారే. ఏం దేవి, బాగున్నావా? బాగున్నాను అంకుల్. గోపి, నువ్వు బాగున్నావా? బాగున్నాను అంకుల్. నిన్న మీరు ఊరి నుండి రావడం చూశాను. అలాగా, రమతో ఆడుకుందామని వచ్చాను. గుడ్. మీరు మంచి కథలు చెబుతారుగా, ఒక కథ చెప్పండి అంకుల్. సరే, ఈ రోజు మీకు ఒక మంచి నీతి కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఓ అలాగే మామయ్య. గుడ్. అనగా 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 ఒక అడవిలో. అనగా అనగా ఒక ఊర్లో కాదా అంకుల్? కాదు, అదే ఈ కథ ప్రత్యేకత. శ్రద్ధగా వినండి, మీకే తెలుస్తుంది. ఓ అలాగే. ఒక అడవిలో ఒక వేటగాడు నేలపై నూకలు చల్లి వాటిపై వల పన్ని దూరంగా ఉన్న చెట్టు చాటు కూర్చొని అప్పుడప్పుడు ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. ఈలోపు ఆకాశంలో అటువైపు వెళ్తున్న పావురాల గుంపు నేల మీద ఉన్న నూకల్ని చూసి తిందామనుకున్నాయి. అయితే ఆ గుంపులో చిత్రగ్రీవుడు అనే తెలివైన పావురం అప్పుడు ఏముందో తెలుసా? ఏమన్నదో చెప్పు మామయ్య. ఈ అడవిలో నూకలు ఎలా ఉంటాయి, ఇది ఖచ్చితంగా ఎవరో వేటగాడి పని అయి ఉంటుంది. ఈ నూకల్ని తినడానికి మాత్రం ఇప్పుడు మనం కిందికి దిగనే వద్దు అంటుంది. ఆ పావురాల గుంపులో ఉన్న ఒక ముసలి పావురం అప్పుడు ఏముందో తెలుసా? మామయ్య, అప్పుడు ఏమైంది? పొద్దటి నుంచి ఆహారం కోసం వెతుకుతూనే ఉన్నాం, ఎదురుగా కనిపించిన ఆహారాన్ని వదిలిపెట్టి ఇంకెంత దూరం వెళ్తాం అంది. ఆ తర్వాతే ఏమైంది అంకుల్? ముసలి పావురం మాటలు విన్న పావురాలు నేల మీద వాలాయి. నేల మీద వాలగానే వాటి కాళ్ళు వలలో చిక్కుకుపోయాయి. అప్పుడు చిత్రగ్రీవుడు చెప్పిన మాటలు వినందుకు పావురాలు బాగా బాధపడ్డాయి. చెట్టు చాటున దాగి ఉన్న వేటగాడు తమ వైపు రావడం చూసిన చిత్రగ్రీవుడు ఏమన్నాడో తెలుసా? చిత్రగిరుడు ఏమన్నాడు? మనం ఇలా విచారిస్తూ కూర్చుంటే లాభం లేదు, మనం ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోవాలి, ముందుగా ఈ వేటగాడి బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అన్నది ఆ తెలివైన పావురం చిత్రగ్రీవుడు. అంతే, ఒక్కసారిగా పావురాలన్నీ కలిసి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. అలా వలతో సహా ఎగిరిపోతున్న పావురాలను చూసి వేటగాడు చిత్రంగా చూస్తూ ఆశ్చర్యపోయి అవి పరిగెత్తున్న మార్గాన నేలపై కొంత దూరం పరిగెత్తాడు. అలా పరిగెత్తి 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 ఇక పరిగెత్తలేక అలసిపోయి ఒక చోట కూర్చుండిపోయాడు. అలా పావురాలు ప్రయాణం చేస్తూ ఇంకో అడవిలోకి ప్రవేశించాయి.
అప్పుడు తెలివిన పావురం ఏం చేసిందో తెలుసా? ఈ అడవిలో హిరణ్యకుడు అనే ఎలక మిత్రుడు ఉన్నాడు, అతనుండే చోట దిగుదామని చెప్పేసి తన మిత్రులకు చెప్పింది. అప్పుడు పావురాలన్నీ వలతో సహా హిరణ్యకుడు అనే ఎలక ఉండే చెట్టు మొదట్లో నేలపై వారాయి. మామయ్య అప్పుడు ఏమైంది? హిరణ్యక, ఓ హిరణ్యక, నేను నీ మిత్రుణ్ణి, చిత్రగ్రీవుణ్ణి, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి, వెంటనే కన్నం నుంచి బయటకు రా అన్నాడు. అప్పుడు హిరణ్యకుడు చిత్రగ్రీవుని మాటలు విని వెంటనే కన్నంలోంచి బయటికి వచ్చాడు. అప్పుడు చిత్రగ్రీవుడు ఏమన్నాడంటే, చిత్రగ్రీవుడు ఏమన్నాడు? ఒక వేటగాడి వలలో నేను నా మిత్రులు ఇలా చిక్కుకుపోయాం, ఈ వల తాళ్లను కురికి నువ్వే మమ్మల్ని బయటపడేయాలి అని చిత్రగ్రీవుడు వేడుకున్నాడు. అప్పుడు హిరణ్యకుడు తన పదునైన పళ్లతో వల తాళ్లను పటపటపటమని కురికేసి పావురాలను విడుదల చేశాడు. కథ బాగుండడమే కాదు, కథలో నీతేంటో చెప్పు రమణ. ఆపదలో ఆదుకున్నవాడే మంచి స్నేహితుడు. ఈ కథలో ఇంకో నీతి కూడా ఉంది, అదేంటో చెప్పురామా. చిన్న చిన్న పావురాలన్నీ కలిసి ఎంతో పెద్దదైన బరువైన వలతో సహా ఆకాశంలోకి ఎగిరిపోయాయి కదా. అంటే ఐకమత్యంతో ఎంతటి కష్టమైన పనినైనా సాధించవచ్చు. వెరీ గుడ్ రమ్మ. ఐకమత్యమే మహాబలం. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక గడ్డి పరకం తీసుకొని దాని ఇలా తుంచితే విరిగిపోతుంది. అలా కాకుండా ఇన్ని గడ్డి పరకలు తీసుకొని దాన్ని వెన్నులా చుట్టి తాడులా పేంతే చాలా గట్టిగా ఉంటుంది. దాంతో బలిష్టమైన ఏనుగును కూడా కట్టేయచ్చు. అందుకే ఐకమత్యమే మహాబలమని పెద్దలు అంటారు. ఐకమత్యం అంటే గుర్తుకొచ్చింది, మా తెలుగు వాచకంలో ఐకమత్యం అనే పాఠం ఉంది. ఆ పాఠం మాకు ఇంకా చెప్పలేదు అంకుల్, మీరు చెప్తారా? రమణ, ఏది తెలుగు వాచకం తీసుకురా. ఇదిగో మామయ్య, ఇక్కడనే ఉంది. మామయ్య, ఐకమత్యం అంటే అర్థం ఏమిటి? ఐకమత్యం అంటే కలిసిమెలిసి ఉండటం అన్నమాట. ఇది 6వ పాఠం. పాఠం పేరు ఐకమత్యం. ఇది కూడా నీతి కథే. రమణ, ఈ పాఠంలోని మొదటి పేర చదువు. అనగనగా ఒక అడవిలో ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు మీద చాలా పక్షులు ఉన్నాయి. రామచిలకలు, పిచ్చుకలు, గోరింకలు, కోయిలలు, కాకులు, ఇలా ఎన్నో పక్షులు చెట్టు కొమ్మలో గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. రమణ, అక్కడ ఆగు. ఇప్పుడు ఒక ప్రశ్న. దేవి, నువ్వు సమాధానం చెప్పాలి. ఆ మర్రి చెట్టుపై ఏ ఏ పక్షులు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి? రామచిలుకలు, పిచ్చుకలు, గోరింకలు, కాకులు, కోయిలలు మర్రి చెట్టుపై గూళ్ళు కట్టుకున్నాయి. వెరీ గుడ్. రమణ, ఇప్పుడు నువ్వు చదువు. పొద్దు పొడవగానే కాకులు కావు కావు అనేవి. పక్షులన్నీ రెక్కలు రెపరెపలాడిస్తూ మేలుకొని ఆహారం కోసం ఎగిరిపోయేవి. రమణ, అక్కడ ఆగు. దేవి, నీకు ప్రశ్న. పొద్దు పొడవగానే పక్షులు ఏం చేసేవి? పొద్దు పొడవగానే కాకులు కావు కావమనేవి. పక్షులన్నీ రెక్కలను రెపరెపలాడిస్తూ మేలుకొని ఆహారం కోసం ఎగిరిపోయేవి. బాగా చెప్పావు. దేవి, ఆ తర్వాతి పాఠం నువ్వు చదువు. గూళ్ళల్లో పక్షి పిల్లలు మాత్రమే ఉండేవి. పిచ్చుకలు కిచకిచ అంటే, కోయిలలు కూహు కూహు అనేవి. పొద్దుకుంకేటప్పటికీ పక్షులన్నీ గూడు చేరేవి. తెచ్చిన ఆహారాన్ని పిల్లలకు పెట్టేవి. కోయిలలు కమ్మని పాటలు పాడేవి. రామచిలుకలు చిన్న చిన్న పలుకులు పలికేవి. వెరీ గుడ్ రమ్మ. గూడు అంటే అర్థం ఏమిటి? గూడు అంటే నివాసం. దేవి, గూడు అనే పదానికి బహువచనం చెప్పు. గూళ్ళు, అంతేనా అంకుల్? అవును, కరెక్ట్. మిగతా కథను నేను చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. గుడ్. ఆ విధంగా మర్రి చెట్టు మీద రకరకాల పక్షులు వాటి పిల్లలతో సహా తమ తమ గూళ్ళలో సరదాగా ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవి. చాలా బాగుంది కథ. పక్షులన్నీ కలిసి గోరింకకు చిలుకమ్మకు పెళ్లి చేశాయి. ఆ పెళ్లిలో కోకిలలు కమ్మని పాటలు పాడాయి. చిలుకమ్మలు పేరంటాలు చేశాయి. కాకులు పిచ్చుకలు వచ్చిన అతిథులకు కమ్మని విందు భోజనాలు పెట్టాయి. ఇలా పక్షులన్నీ పెళ్లి వేడుకలని చాలా సరదాగా గడుపుకున్నాయి. రమ్మ, వింటున్నావా? వింటున్నాను మామయ్య. అయితే గోరింక చిలుకల పెళ్లి వేడుకలు ఎలా జరిగాయో చెప్పు. పక్షులన్నీ చేరి చిలుకమ్మకు గోరింకకు పెళ్లి చేశాయి. అప్పుడు కోకిలలు కమ్మని పాటలు పాడాయి. చిలకలు పేరంటం చేశాయి.
కాకులు పిచ్చుకలు వచ్చిన వారికి విందు భోజనాలు పెట్టాయి. ఇలా అన్ని కలిసి ఎంతో సరదాగా పెళ్లి వేడుకలు జరుపుకున్నాయి. గుడ్, బాగా చెప్పారమ్మా. చూసారా, ఇలా పక్షులన్నీ కలిసిమెలిసి సంతోషంగా ఆనందంగా ఉంటున్న సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది మావయ్య? ఎక్కడి నుంచో 2 గద్దలు మర్రి చెట్టు మీదకి వచ్చాయి. వచ్చి మర్రి చెట్టు మీద ఉన్న పక్షులను ముక్కులతో పొడిచి కాళ్లతో రక్కడం మొదలుపెట్టాయి. పక్షులు భయంతో పారిపోయాయి. పక్షులు పారిపోయిన తర్వాత వాటి పిల్లల్ని గద్దలు ముక్కుతో కాళ్లతో కరిచి ఎత్తుకుపోయాయి. గద్దలు వెళ్ళిపోయిన తర్వాత పక్షులు వచ్చి తమ గూళ్ళలో తమ పిల్లలు లేకపోవడం చూసి బాగా దుఃఖించాయి. దుఃఖించడం అంటే ఏమిటి మామయ్య? దుఃఖించడం అంటే బాధపడడం. ఏదైనా కష్టం కలిగినప్పుడు బాధపడతాం కదా, అదన్నమాట. గద్దలు తమ పిల్లల్ని ఎత్తుకుపోవడంతో పక్షులు చాలా బాధపడ్డాయి. సరే, మన కథలో తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏం జరిగింది మామయ్య? మరుసటి రోజు గద్దలు మళ్ళీ వచ్చాయి. మళ్ళీ వచ్చి గూళ్ళలో ఉన్న పక్షి పిల్లలు కొన్నింటిని ఎత్తుకుపోయాయి. పక్షులు ఎంతగానో దుఃఖించాయి. దిగులుతో ఆ రాత్రంతా నిద్రపోలేదు. వాటికి ఏం చేయాలో తోచలేదు. దిగులంటే ఏంటో అర్థం చెప్పు. దిగులు అంటే విచారం. గుడ్. అప్పుడు ఆ పక్షులన్నీ ఆ చెట్టును వదిలిపెట్టి వేరే చోటికి వెళ్ళిపోదాం అనుకుంటాయి. కానీ ఇన్నాళ్ళు మనమంతా కలిసిమెలిసి ఉన్నాం, ఎక్కడికి వెళ్ళొద్దు అని కూడా అనుకున్నాయి. మనమే ఆ గద్దలకు సరైన గుణపాఠం నేర్పించాలి అని చెప్పేసి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాయి. ఏమిటా ఉపాయం చెప్పు మావయ్య? మరుసటి రోజు గద్దలు వచ్చే సమయానికి పక్షులన్నీ మర్రి చెట్టు కొమ్మల్లో దాక్కున్నాయి. గోరింకలు డప్పుల శబ్దాన్ని అనుకరిస్తూ గట్టిగా అరిచాయి. మిగతా పక్షులని కూడా వింత వింత శబ్దాలను చేశాయి. మర్రి చెట్టుపై వాలబోతున్న గద్దలకు ఈ వింత వింత శబ్దాలు వినిపించి మర్రి చెట్టు సమీపంలో వేటగాళ్లు ఉన్నారని భయపడి దూరంగా పారిపోయాయి. ఆ గోరింకలు చేసిన డప్పు మూతలకు, మిగతా పక్షులన్నీ చేసిన వింత వింత ధ్వనులకు గద్దలు భయపడ్డాయి కదా మామయ్య? అవునమ్మా రమ్మ. దూరంగా పారిపోవడమే కాదు, మళ్ళీ ఆ మర్రి చెట్టు ఛాయలకు రావడం కూడా మానేశాయి. ఇంకేముంది, ఇంతకు ముందులాగే పక్షులన్నీ స్నేహంగా ఆనందంగా ఆడుతూ పాడుతూ కలిసిమెలిసి జీవించసాగాయి. పిల్లలు, కథ విన్నారు కదా. రమణ, మరి ఈ కథలో నీతి ఏంటి? స్నేహంతో కలిసిమెలిసి ఉండటం వలన లాభం ఎంతో ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఒకే ఒక్క మాటలో జవాబు చెప్పాలి, సరేనా? పక్షులు ఎందుకోసం ఎగిరిపోయేవి? ఆహారం కోసం. పక్షులు తెచ్చిన ఆహారం ఎవరికి పెట్టేవి? పిల్లలకు పెట్టేవి. పక్షులకు రాత్రంతా ఎలా గడిచిపోయేది? దిగులుతో. గద్దలను చూసి పక్షులు ఎలాంటి ధ్వనులు చేశాయి? డప్పుల మూతలు. గద్దలు చెట్టు వద్ద ఎవరున్నారని అనుకున్నాయి? వేటగాళ్ళని. ఇప్పుడు కొన్ని పక్షుల పేర్లు చెప్తాను, అవి ఎలా అరుస్తాయో చెప్పాలి. కాకులు కావు కామంటాయి. పిచ్చుకలు కిచకిచమంటాయి. గద్దలు ముక్కుతో రక్కుతాయి. ఇప్పుడు మీకు ఒక వ్యాకరణ విషయం చెప్తాను, శ్రద్ధగా వినండి. ఓ అలాగే. నీకు సర్వనామం అంటే తెలుసా? తెలియదు మామయ్య. సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా పేర్లకు బదులుగా వాడే పదం. ఉదాహరణ చెప్తాను. మర్రి చెట్టు మీద చాలా రకాల పక్షులున్నాయి. అవి పొద్దు పొడవగానే రెక్కలు టపటపలాడిస్తూ మేల్కునేవి. ఈ 2 వాక్యాల్లో పక్షులు అనే పదం నామవాచకం, అవి అనే పదం సర్వనామం. ఈ 2 వాక్యాల్లో పక్షులు నామవాచకం, అవి అనేది సర్వనామం. అర్థమైందా? గుడ్. ఏంటి మీ కథలు చెప్పుకోవడం ఇంకా అవ్వలేదా? మామయ్య ఎంతో చాలా మంచి కథలు చెప్పాడమ్మా. ఆంటీ, రమణ ఆడుకోవడానికి పంపించరు? నాకు కూడా కొంచెం పనుందమ్మా, బయటికి వెళ్ళొస్తాను. వెళ్దురు కానీ వేడి వేడి పకోడీ చేశాను, తిని వెళ్దురు కానీ రండి. అలాగే, పదండ్రా.